అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000+ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. పెళ్ళైన తర్వాత ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా? ఐ మీన్ ఇలా ఇచ్చి అలా ఏం లేదండి. అలా ఏం లేదా? అలా ఏం లేదు. ఇప్పుడు ఒకసారి చేద్దాం. వద్దండి. ఎప్పుడు సారే కదా పేషెన్స్ గా ఉంటారు, మీరు ఒకసారి ప్రపోజ్ చేయండి. పాపం అంత పేషెన్స్ గా ఉంటున్నారు కదా, మీకు అంతసేపు వీడియో తీస్తున్నారు. అవును కదా, చెయ్యాలా లేదా? కరెక్టే. పాయింట్. ఓకే, సార్ని పిలుద్దామా? ఓకే. భారతి గారు, నిమ్మి అని పేరు ఎట్లా వచ్చింది మీకు? నాకు డౌట్ అది వచ్చింది. మేమే పెట్టుకున్నామండి. నేనే పెట్టుకున్నాను. సార్ పెట్టారు, మీరు లేదు, నేనే పెట్టుకున్నాను. మీరే పెట్టుకున్నారు. ఓకే. యాక్చువల్ గా నా పేరు డాడీ వాళ్ళు పెట్టింది. నిక్ నేమ్ అయితే ముత్తు. తలైవా. తిలానా. ఓకే. ఒకసారి మీరు ప్రపోజ్ చేస్తే మా అందరికి, ఆడియన్స్ కి, మీ ఫ్యాన్స్ కి అందరికి చూడాలనుంది. తప్పకుండా. లవ్ యూ విను. ఏంటి అంత ఈజీగా తీసేసుకుంటున్నారు? మీరు అంత పేషెన్స్ గా ఉన్నప్పుడు ఇక్కడ చూపించాలి. అసలు పేషెన్స్ లేకపోతే ఎలా ఉంటుంది? పెళ్ళైన 12 ఏళ్ళకి ఇది 12 years దాకా అసలు ప్రపోజ్ చేయాలి ఈ రోజే. సార్, ఎట్లా అనిపిస్తుంది మీరు వచ్చిన తర్వాత? లైఫ్ అనేది బాగా సపోర్టింగ్ గా, మంచి హ్యాపీగా జరిగారు అన్నారు. మీకు ఎట్లా అనిపించింది భారతి గారు మీ లైఫ్ లోకి రావడం? కానీ హ్యాపీ అంట. హ్యాపీ అంత వన్ వర్డ్ లో ఎలా చెప్తే ఎలాగా? మీ కళ్ళల్లో అంత ఆనందం మీ నోటమంటే రావాలి అసలు బయటికి. ఎలా సార్ మీ జర్నీ? ఎక్కడ నుంచి జాబ్? ఆఫ్టర్ బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్ నుంచి ముంబైలో పనిచేసేవాడిని. ఓకే. తర్వాత అంటే చాలా చోట్ల తిరిగాను. న్యూఢిల్లీకి వెళ్ళాను. న్యూఢిల్లీలో పనిచేశాను. తర్వాత హైదరాబాద్లో కూడా చేశాను. ఓకే. ఒక 5-6 లొకేషన్స్లో పనిచేసి ఫైనల్గా బెంగళూరులో సెటిల్ అయ్యారు. ఓకే. పిల్లలు పుట్టిన తర్వాత ఎవరు బాగా అల్లరి చేస్తున్నారు? కృతిక, కృతాంశ? చిన్నోడే అని చెప్పచ్చు. నాకు తెలుసు, నువ్వే చేసేదని నాకు తెలుసు. సార్, ఎలా అనిపిస్తుంది అంటే చిన్న పిల్లలు పుట్టినప్పుడు కానీ? అంటే మీరు ఎక్కువ టూర్లు వెళ్తుంటారు కదా, ట్రావెలింగ్? టూర్లు ఏమి వెళ్ళమండి, ఎక్కువ ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తారు. ఓకే. 12 years తర్వాత ప్రపోజ్ చేశారంటున్నారు. ఈ రోజు ఏమైనా ఇంకా ట్రీట్ ఏమైనా ఉంటుందా? పార్టీ ఏమైనా? అలా ఏముండదు. నేను ఇవ్వడం, ఆమె ఇవ్వడం ఏముండదు. బ్లాక్ చేసి పెడుతున్నారు కదా. నా పుట్టినరోజుకైనా ఆమె ఇవ్వాలి, నేనే ఇవ్వాలి. ఓకే. పుట్టినరోజుకైనా మా ఆయన ఇవ్వాలండి. నా బర్త్డే కానీ ఆయన బర్త్డే అయినప్పుడు కూడా నాకే కావాలి. ఓకే. నెక్స్ట్ ఏంటి ఇంకా ప్లానింగ్స్? నెక్స్ట్ ట్రిప్స్ కానీ? ట్రిప్స్ అంటే ఇప్పట్లో ఏం లేవండి. ఓకే. చూడాలి, సమ్మర్ కదా, చూడాలి. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. ఓకే. నువ్వు ట్రక్స్ బాగా తెచ్చుకుంటావుగా? పక్కన వాళ్ళు ట్రక్స్ మాత్రం తేమా? పక్కన వాళ్ళు ఎక్కడండి, మావే మా ఇంట్లోనే ఎక్కువ అయిపోతుంటాయి. ఎక్కడ వెళ్ళినా ఆ ట్రక్ బొమ్మ చూస్తే ఇంకా తెచ్చేసుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారండి. సార్ ఫస్ట్ టైం నా ఇంటర్వ్యూలోకి వచ్చినారు. అట్లీస్ట్ 2 questions కానీ ఆన్సర్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మాత్రం నెక్స్ట్ టైం కలిసినప్పుడు అల్లరి చేయకూడదు, ఓకేనా? నువ్వే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి పవన్ గారు. అలాగే సుమన్ టీవీకి కూడా మాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడినందుకు. మిమ్మల్ని కలవడం కూడా నాకు చాలా, ఆల్మోస్ట్ 10 months బ్యాక్. 10 months తర్వాత ఫాలో చేస్తే ఇప్పుడు మీరు కలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం మనం కలిసేటప్పటికి మీరు ఇంకా మోర్ హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఛానల్లో అయితే పిల్లల గురించి, అంటే పిల్లలు ఇప్పుడైతే ఎక్కువగా ఫోన్లకి అడిక్ట్ అవుతున్నారు కదా, సో అలా కాకుండా వాళ్ళు మంచిగా ఉన్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, వాళ్ళు మొబైల్స్కి, టీవీస్కి అడిక్ట్ అవ్వకుండా ఆ టైంలో మంచిగా వాళ్ళని, అంటే అలా కాకుండా ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడానికి అంటే ఎవరికైనా ఐడియాస్ కావాలంటే మా కేకే క్రియేటివ్ వ్లాగ్స్ని అయితే తప్పకుండా చూడండి. అలాగే పిల్లల పేరెంటింగ్ కూడా ఎలా ఉండాలి అనేది చూడాలి, తెలుసుకోవాలి అంటే మా కేకే క్రియేటివ్ వ్లాగ్స్ని చూడాలి. త్వరలోనే మా ఛానల్ కూడా 1 million దగ్గరలో ఉందన్నమాట. మీ అందరి బ్లెస్సింగ్స్తో తొందరలోనే నేను గోల్డ్ ప్లే బటన్ని కూడా తీసుకోవాలనుకుంటున్నాను. 1 million క్రాస్ అవ్వాలి. సో మీరందరూ బ్లెస్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, తప్పకుండా చూస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత వాల్యుబుల్ టైం ఇచ్చారు. నా డయాగ్రామ్ కంపల్సరీ వేయాలి. వేస్తామండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా మీ ఫోటో అయితే ఇస్తాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్.